డే 2 శబరిమల యాత్రలో అయితే మనం ఈ రోజు ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చాము. ఇది తమిళనాడు కేరళ బార్డర్ లో ఉన్న కోయంబత్తూర్ అయితే లొకేట్ అయి ఉంటుంది. చాలా మందికి ఇక్కడ ఆదియోగి స్టాచ్యూ ఒకటే ఉంది అనుకుంటారు, కానీ దీని వెనకాల 7 టెంపుల్స్ అయితే ఉంటాయి. ఆదియోగి స్టాచ్యూ వరకు అయితే మొబైల్స్ అలో ఉన్నాయి, కానీ లోపలికి వెళ్ళడానికి అయితే మొబైల్స్ అలో లేదు. ఫస్ట్ మనకు ఆదియోగి స్టాచ్యూ వస్తుంది, తర్వాత సర్పవాసాలు 7 టెంపుల్స్ దగ్గర వెళ్ళడానికి అయితే ఇదే మెయిన్ ఎంట్రీ. ఆదియోగి స్టాచ్యూ నుంచి బై వాక్ అయినా వెళ్ళొచ్చు, లేదా ఈ బుల్ కార్డ్స్ అయితే కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ గుడ్ నేచర్ తో పాటు ఎకో ఫ్రెండ్లీగా అయితే ఉంటుంది. మనం టెంపుల్ కి వెళ్లే ముందు మొబైల్స్ అయితే ఇక్కడే డిపాజిట్ చేయాలి, అండ్ ఇక్కడ డెలివరీ కూడా ఉంటుంది. సర్పవాసాలు దాటుకున్న తర్వాత అయితే మనకు నంది వస్తుంది. ఇక్కడ మెయిన్ టెంపుల్ గా చూసేది లింగ భైరవి, అండ్ ఈ లింగ భైరవి చాలా పవర్ఫుల్ అని కూడా నమ్ముతారు. తర్వాత మనకు త్రిమూర్తి అనే చిన్న టెంపుల్ ఉంటుంది. తర్వాత చంద్రకుండ అయితే వస్తుంది, ఇది చాలా సాక్రెడ్ ప్లేస్ గా భావిస్తారు, ఓన్లీ ఫర్ ఉమెన్. తర్వాత సూర్యకుండ్, దీంట్లో అయితే ఓన్లీ జెంట్స్ కి అలా ఉంటుంది. మెయిన్ అయితే ధ్యానలింగ. మెయిన్ ఎందుకు అంటే ఆదియోగి స్టాచ్యూ ద సోర్స్ ఆఫ్ యోగా అనేసి అయితే బిలీవ్ చేస్తారు. ధ్యానలింగ దగ్గర అయితే 10 minutes మెడిటేషన్ అయితే చేయాలి. ఇలా ఇక్కడ విజిట్ చేయడానికి అయితే 8 places ఉన్నాయి. అండ్ వెరీ సూన్ యూట్యూబ్ లో కూడా ఫుల్ వీడియో అయితే వస్తుంది. బయోలో ఆల్రెడీ యూట్యూబ్ లింక్ అయితే ఉంది, డిస్క్రిప్షన్ లో కూడా లింక్ పెడతాను. డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్.